ఇగో నేను చెప్పిన వార్త ఇడు లిక్కర్ రేట్లు పెంచుతారని చెప్పినా కదా, చూసుకోండి. లిక్కర్ ధరలు పెంపు దసరాకు ముందే నిర్ణయం, బడ్జెట్లో ఎక్సైజ్ ఆదాయ అంచనాలు పెంచిన సర్కార్. ఈ ఏడాదిలో 10,000 కోట్లు అదనపు రాబడి అంటూ ప్రస్తావన. భూమి రేట్ల పెంపునకు కసరత్తు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ప్రకటన. గతం కన్నా అదనంగా 4,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా అంటూ చూస్తా ఉన్నాం. ఇగో 3 పేజీలో ఉన్నది ఇది. లిక్కర్ రేట్లను ప్రభుత్వం పెంచనుందా? దసరా పండగకు ముందు ఆ మేరకు నిర్ణయం తీసుకోనుందా? ఈ ప్రశ్నలకు ఆదాయ అంచనాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. స్టేట్ ఓన్ రెవెన్యూలో భాగంగా అధిక భాగం ఎక్సైజ్ ఆదాయం నుంచే సమకూరుతున్నది. ఈ ఏడాది అదనంగా ఎక్సైజ్ శాఖ నుంచి సుమారు 10,000 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. స్టేట్ ఎక్సైజ్ సుంకం నుంచి గతేడాది 20,290 కోట్ల ఆదాయం సమకూరగా ఈసారి అదనంగా 5,400 కోట్లు ఆదాయం వస్తుందని అంచనాలో పేర్కొన్నారు. అలాగే లిక్కర్ పై వ్యాట్ రూపంలో అదనంగా 4,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దీంతో ఎక్సైజ్ నుంచి దాదాపు 10,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. భూ రేట్ల పెంపుతో 4,000 కోట్ల ఆదాయం. ప్రస్తుతం అమల్లో ఉన్న భూమి రేట్లను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కొత్త రేట్లను ప్రకటించి వెంటనే అమలు చేయాలని భావిస్తున్నది. పెరిగిన భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలతో అదనంగా 4,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. గతేడాది స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి 14,298 కోట్లు సమకూరగా ఈసారి 18,228 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నది. అంటే ఆల్రెడీ ల్యాండ్స్కి సంబంధించినటువంటి రేట్లు పెంచుతామని చెప్పేసి చెప్పింది కదా, దాన్ని కంటిన్యూ చేస్తాం. దాంతోపాటు లిక్కర్ అట్లీస్ట్ నేను చెప్పినట్టుగా 10 రూపాయల నుంచి మినిమం 100 రూపాయల వరకు పెంచేందుకు ఆస్కారం ఉంది. ఫుల్ బాటిల్ నుంచి ఓ బీర్ బాటిల్ నుంచి మినిమం 5 రూపాయలు వేసుకోరు. మినిమం దేని మీద అయినా సరే 5 రూపాయలు వేసుకోరు. 5 రూపాయల నుంచి 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెంచేందుకు ఆస్కారం అయితే నాకు కనిపిస్తా ఉన్నది. ఇక దాన్ని మీరు ఏమైనా అనుకోరు, నాకు అంతకు మించి వేరే చెప్పడానికి ఏం లేదు దాంట్లో అయితే. తెలంగాణ ధాన్యాగారంగా కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. మేడిగడ్డ నీటితో ప్రాజెక్టులు నింపాలి, లేదంటే ప్రభుత్వం నిలదీస్తాం. ప్రభుత్వ రాజకీయాలు వదిలి రైతులకు న్యాయం చేయాలి. ఎల్ఎండి జలాశయాన్ని సందర్శించిన బీఆర్ఎస్ టీం అంటూ చూస్తా ఉన్నాం. ఇది 12వ పేజీ. దిశలోనే చదువుతాం దీన్ని. ఇక మీ వేరే ఇంకెలా చదివినా కానీ ఘోరంగా ఉంటుంది అది.